అందరికీ నమస్కారం. బీజేపీ నేత హత్య, తీవ్ర కోపంలో మోడీ. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, 35 ఏళ్ల బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు హతమార్చినట్లు అధికారిక ఒక బుధవారం తెలిపారు. అయితే గడిచిన వారం రోజుల్లో బీజాపూర్ జిల్లాలో 5గురు పౌరులను నక్సలైట్లు హత్య చేశారు. ఫర్సగడ్డ పోలీసు స్టేషన్ పరిధిలోని సోమన్పల్లి గ్రామంలో తన ఇంట్లో ఉన్న కుడియం మాధవ్ అనే బీజేపీ కార్యకర్తను నక్సలైట్లు చంపేశారు. అయితే ఇంట్లో నుంచి బయటకు ఈడ్చుకు వచ్చిన నక్సలైట్లు మాధవ్‌ను గొంతు నులిమి హతమార్చినట్లు ఆ అధికారి చెప్పారు. అయితే ఈ హత్యను తామే చంపినట్లు మావోయిస్టు నేషనల్ పార్క్ కమిటీ అక్కడ విడిచిపెట్టిన ఒక కరపత్రంలో తెలిపింది. అయితే పోలీసు ఇన్ఫార్మర్‌గా పనిచేస్తున్నందుకే తాము మాధవ్‌ని చంపామని వారు పేర్కొన్నారు. మంగళవారం ఘటనతో కలుపుకొని బస్తర్ డివిజన్‌లో ఈ ఏడాదిలో ఇప్పటివరకు 60 మంది పౌరులు నక్సలైట్ చేతిలో మరణించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కమిటీ మొత్తం కూడా చాలా తీవ్ర కోపంలో తెలుస్తుంది. నక్సలైట్‌ని ఏరివేయాలని చెప్పి సూచనలు తెలుస్తుంది. ఈ విషయం మోడీ వరకు కూడా ఎళ్ళినట్టు తెలుస్తుంది. ఫ్రెండ్స్, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట బెల్ ఆన్‌లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.